పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత్ను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఈ ఆపరేషన్ వివరాలను ఇద్దరు మహిళలే ప్రపంచానికి తెలియజేశారు. భారతీయ మహిళల పసుపు కుంకుమ లాక్కున్న ఉగ్రవాదులను మట్టిలో కలిపేసే ప్రక్రియ ఎలా సాగిందో తెలియజేశారు. గాజుల చేయి గర్జించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన విధానం అందరి ప్రశంసలు అందుకుంది. భారత మాత ముద్దుబిడ్డలైన ఇద్దరు మహిళా అధికారులు ధైర్య సాహసాలతో సరిహద్దులను కాపాడమే కాకుండా ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేసి దేశ మహిళల శక్తి నిరూపించారు. అయితే ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రపంచవ్యాప్తంగా మీడియాకు వివరించాల్సిన బాధ్యతను భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కేంద్రం అప్పగించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా వారితో కలిసి కీలకమైన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే భారత రక్షణ సేవల్లో మహిళల భాగస్వామ్యం ఎంతలా పెరుగుతుందో ఈ ఆపరేషన్ చెప్పింది. కల్నల్ సోఫియా ఖురేషి భారత సైన్యంలో నాయకత్వ పటిమకు శక్తికి ఉదాహరణగా నిలిచారు. 2016లో పూణేలో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 కార్యక్రమంలో 18 దేశాల మల్టీనేషనల్ ఆర్మీ డ్రిల్ నిర్వహించారు. ఈ ఎక్సర్సైజ్ లో భారత్ తరపున పాల్గొన్నారు ఖురేషి. 35 ఏళ్ల వయసులోనే భారతదేశ టీం ను లీడ్ చేసే ఛాన్స్ తీసుకున్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. 40 మంది సైనికులతో కూడిన భారత బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ఆ ఈవెంట్ లో యావత్ ప్రపంచంలో ఇలా ఒకే దేశ సైనిక దళానికి నాయకత్వం వహిస్తున్న ఏకైక మహిళగా కూడా ఖురేషి రికార్డు సృష్టించారు. గుజరాత్కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇది ఆమె చదువుల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. తర్వాత సైనిక శిక్షణలో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన విధానం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. 1990లో సైన్యంలో చేరారు కల్నల్ సోఫియా ఖురేషి. 3 దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలందిస్తున్నారు. సైన్యంలో మొదటి కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థకు బాధ్యత వహించే సిగ్నల్ స్కాడ్స్ లో పనిచేశారు ఆమె. 2006లో ఆమె యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ కింద కాంగో వెళ్లారు. 6 సంవత్సరాలకు పైగా శాంతి పరిరక్షక మిషన్ లో ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతర్జాతీయ మిషన్లకు ఉత్తమ శిక్షణను అందించే శిక్షకురాలుగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె కుటుంబానికి సైన్యంతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆమె తాత సైన్యంలో కూడా పనిచేశారు. ఆమె భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా ఉన్నారు. తరచూ యువతతో మాట్లాడే ఆమె సైన్యం చేయాలని యువతను ప్రోత్సహిస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం గట్టిగానే బదులు చెప్పింది. ఈ ఒక్కటే కాదు, 26/11 ముంబై దాడులు, ఇలా పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తెల్లవారుజామున భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంతటా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్లో చనిపోయిన వారికి ఘన నివాళిగా ఈ చర్యలను ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అయితే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని ప్రపంచానికి తెలిసేలా ప్రకటనలు చేసి ఏం జరుగుతుందో పాక్ గ్రహించేలోగానే దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ. భారత్ మెరుపుదాడులపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ మెరుపుదాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. వాళ్ళే కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్కు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలన్న కోరిక ఉండేది. స్కూల్ డేస్లోని ఎన్సిసిలో చేరిన ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్ పైలట్గా ప్రొఫెషనల్ లైఫ్ను స్టార్ట్ చేశారు. 2019 డిసెంబర్ 18లో ఫ్లయింగ్ బ్రాంచ్లో పర్మనెంట్ కమిషన్ హోదా పొందారు. జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు సవాల్తో కూడిన ప్రాంతాల్లోని చీతా హెలికాప్టర్లు నడిపి కొన్ని రెస్క్యూ ఆపరేషన్లో కూడా పాల్గొన్నారు. నవంబర్ 2026లో ఆమె అరుణాచల్ ప్రదేశ్లోని కఠినమైన వాతావరణం, ఎత్తైన ప్రదేశాల్లో నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ మిషన్ను నాయకత్వం వహించింది. 2021లో సింగ్ 21,650 అడుగుల హిమాలయ శిఖరమైన మౌంట్ మణిరాంగ్కు 3 సేవల పూర్తి మహిళల యాత్రలో పాల్గొన్నారు. అటువంటి మిషన్లో ఆమె భాగస్వామిని సీనియర్ రక్షణ నాయకత్వం గుర్తించింది.